60 సంవత్సరాలు మనిషికి నిండిన తర్వాత వర్క్ ప్లేస్ ఎలిమినేట్ చేస్తుందట ఒక మనిషిని. అంటే నువ్వు ఇంకా నీ సేవలు నాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో అని రిటైర్మెంట్గా పంపిస్తారు. అలాగే 70 సంవత్సరాల తర్వాత ఆ మనిషిని సమాజంలో ఎవరు కూడా పట్టించుకోరు, విలువనెవరు. మూడవది 80 సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబంలో విలువ ఉండదు. అంటే కుటుంబము వెలివేస్తుంది, కుటుంబం పట్టించుకోదు. 90 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఓపుకుంటే 90 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ భూమి మనల్ని వెలివేస్తుంది, అంటే స్కిప్ చేస్తుంది. అయితే భగవంతుడు ఈ రోజున ఏం చెప్తున్నాడంటే, మీ హృదయములలో దిగులు పుట్టనీయుకుడి. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా, నాకెంత కాలము విముఖుడవై ఇందువు. 3 ప్రశ్నలు మనం ఇక్కడ చూస్తాం. మొదటి వచనంలో యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా. మూడవ ప్రశ్న ఏంటమ్మా, నాకెంత. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. స్తోత్రం ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదట. రెండో మాట చెప్తాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. మూడో మాట చెప్తాడు, చలించుచున్నాం, కదులుతూ ఉన్నాం, ఆయనలో మన ఐడెంటిఫికేషన్ ఉనికి కలిగి ఉన్నాం. 4 అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ చూపిస్తాడు. ఒకటి, మనలో ఆయన మన పక్కనే ఉంటాడట. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. రెండవ మాట, మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, ఆయన యందు చలించుచున్నాం, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాం. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు భగవంతుడు, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఇక్కడేమన్నా నిత్యము నీ ప్రాకారాలు, నువ్వు ఆయనలో బ్రతుకుచున్నావట, ఆయన చేతుల్లో బ్రతుకుచున్నామట, ఆయన చేతుల్లో కదులుతున్నామట, ఆయన చేతుల్లో ఉనికి కలిగి ఉన్నామట. మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. తర్వాత మాట చెప్తాడు కదా, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఆయన నన్ను చూస్తూ ఉన్నాడండి, నన్ను చూస్తూ ఉన్నాడు. రెండో మాట, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. మూడవ మాట, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. స్తోత్రం ప్రభా.